వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. ఈరోజు తినటానికి కుర్రాళ్ళకైనా పెద్దలకైనా బాగా నచ్చే స్పైసీ అండ్ క్రిస్పీ మసాలా వడ రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బయట లాంటి టేస్ట్ ఇంట్లో చేసుకునేలా ఈ ఈజీ రెసిపీ మీకోసం. చూడండి, ముందుగా మనం ఒక 1/2 కేజీ శనగపప్పు తీసుకొని 3 గంటల పాటు నానబెట్టి పెట్టుకున్నాం నీళ్లు పోసి. ఇప్పుడు బాగా శుభ్రంగా కడిగి కొంత భాగం కొంచెం పక్కన గిన్నెలో పెట్టాము. 1 స్పూన్ ధనియాలు, పట్టా లవంగాలు, అల్లం ముక్కలు, కొద్దిగా వెల్లుల్లి మొత్తం గ్రైండ్ చేస్తానండి. మనం ఇప్పుడు ఈ శనగపప్పుని గ్రైండ్ చేసి ఇలా కొంచెం బరకగా, మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇవి ధనియాలవి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా కచ్చాపచ్చగా వేసేసాను. ఒక 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులోనే వేసాను. పచ్చిమిర్చి ఒక 2 పచ్చిమిర్చి సన్న పీసెస్గా కట్ చేసుకున్నాం, చాలా బాగుంటాయి ఇట్లా. ఈ కొత్తిమీర, కరివేపాకు 2 సన్నగా కట్ చేసి వేసుకోవాలా. మనం పచ్చిశనగపప్పు పక్కన పెట్టుకున్నాం కదా, అదేలేండి శనగపప్పు పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసి కలుపుకోవాలా. ఎందుకంటే ఈ రకంగా విడిగా శనగపప్పు ఈ గ్రైండ్ చేసిన పప్పులో కలుపుకుంటే తినేటప్పుడు కొంచెం పప్పులు పంటికి తగిలితే చాలా టేస్ట్గా ఉంటాయి మసాలా వడలు, కొంచెం క్రిస్పీగా వస్తాయి. మనం ఈ శనగపప్పుని గ్రైండ్ చేసేటప్పుడే కావలసినంత, తగినంత సాల్ట్ వేసేసి ఒకేసారి టేస్ట్ చూసి కలిపి పెట్టుకున్నానండి. అందువల్ల ఇంకా సాల్ట్ అవసరం లేదు. ఇప్పుడు ఈ ఈ మసాలా వడల పిండిని ఇలా ఈ విధంగా అరిచేత్తో ఒత్తేస్తున్నానండి నేను వడలుగా. కానీ మీరు పాలిథిన్ పేపర్ మీదైనా చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా ఒత్తుతున్నాను. ఇప్పుడు ఆయిల్ స్టవ్ మీద ఉన్నాం కదా, ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందో లేదో చూద్దాము. ఆయిల్ వేడెక్కింది. ఇదే విధంగా వడలన్నీ నేను బాండట్లో వేసేస్తాను. ఈ వడలు చేసుకునేటప్పుడు కొంచెం చేతిని కొంచెం వాటర్లో తడుపుకుంటా ఈ విధంగా వేసేసుకోవాలండి. వీటిని బాగా మంచి కలర్ వచ్చేలాగా, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా చూసుకొని మనం ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలా. బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇదే విధంగా మసాలా వడలన్నీ తయారు చేసేస్తాను. మసాలా వడలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీటిని చాలా క్రిస్పీగా ఉంటాయి, బాగా లోపల స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటాయి తినటానికి. ఎవరైనా తినచ్చు, ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి మంచి కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.